సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలపైన సర్వత్రా ఉత్కంఠ ఉంది. అయితే మాచర్లలో జరుగుతున్నటువంటి ఘటనలు మాత్రం అంతకంటే ఎక్కువ అటెన్షన్ తీసుకొస్తున్నాయి. రాబోయే రోజుల్లో పోలింగ్ అయిపోయినప్పటికీ కూడా కౌంటింగ్ విషయంలో ఎలాంటి పరిస్థితులు ఉండొచ్చు, అలానే హై అలర్ట్ అనేటువంటి మాట పదే పదే అధికారిక వర్గాల్లో ఎందుకు ఉపయోగించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ వేసుకున్నటువంటి అంచనాలు ఎంతవరకు రియాలిటీలోకి రాబోతున్నాయి? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ప్రభాకర్ రావు గారు. ప్రభాకర్ రావు గారు నమస్కారం. నమస్కారం అంకేష్. అన్నిటికంటే ముందు మాచర్ల ఇన్సిడెంటే మాట్లాడాలి. ఎందుకంటే రోజుకొక డెవలప్మెంట్ వస్తుంది. అసలు అయిపోయింది మొత్తం. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు చాప్టర్ క్లోజ్ అన్నారు, అరెస్ట్ చేశారన్నారు, పట్టుకొస్తారు, పొద్దున కల్లా ప్రొడ్యూస్ చేస్తారన్నారు, ఫైనల్గా బెయిల్ వచ్చింది. ఏంటి అసలు ఏం జరిగింది? అంటే జనరల్గా కొన్ని ప్రాబ్లమేటిక్ ఏరియాస్ ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఏది ఉంటుందో వాటిల్లో ఆ మాచర్లో ఉన్నటువంటి కొన్ని మండలాలు, కొన్ని పోలింగ్ బూత్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు కొన్ని మనకి సెన్సిటివ్ ఏరియాస్ని ఎలక్షన్ కమిషన్ ఐడెంటిఫై చేస్తుంది. వాటిలో ఈ నియోజకవర్గంలో కొన్ని సెంటర్స్ ఉన్నాయి. సో యాజ్ యూజువల్గా అక్కడ ఉన్నటువంటి పిన్నెల నియోజకవర్గంలో కొంత రిగ్గింగ్ జరగటం, ఆ రిగ్గింగ్ దగ్గరికి ఈయన పోవటం, పాల్వాయి గేట్ 2 అనే ఒక దానిలో పోలింగ్ బూత్లో బూత్ నెంబర్ 201 అనేది 202 అనేవి ఈయన వెళ్ళేసరికి అక్కడ లేడీస్ అందరూ కూడా మమ్మల్ని అందరూ కొట్టేశారు, అగ్రవర్ణాలు మమ్మల్ని ఓటు వేయించట్లేదు, ఇదిగో ఇంకా దాడులు జరుగుతున్నాయి, పోలీసులు ఒకరినో ఇద్దరినో పెట్టారు, తట్టుకోలేకపోతున్నాం, అసలు మా ఓటు వేయకుండా మమ్మల్ని నివారించే హక్కు ఎవడుకుంది ఇక్కడ, ఈ వర్గం అంతా ఇట్లా చేస్తుందని వాళ్ళు కులం పేరెత్తి తిడతా ఉన్నారు. ఈయన సరే లోపలికి వెళ్ళి, ఎందుకంటే ఈజ్ ఆథరైజ్డ్ పర్సన్, బీయింగ్ కంటెస్టింగ్ క్యాండిడేట్, ఆథరైజ్డ్ పర్సన్ పోలింగ్ బూత్లోకి వెళ్ళచ్చు. సో వెళ్ళిన తర్వాత ఏం చేసిందంటే ఒక సెన్సిటివ్ ఇన్సిడెంట్స్ జరిగింది, నో డౌట్ అబౌట్ ఇట్. అతను కోపం మీద నాకు రావాల్సిన ఓట్లన్నీ వీళ్ళే రిగ్గింగ్ చేసేసుకున్నారు కానీ ఆ ఈవీఎంని ఎత్తి కింద పడేసాడు. సో దానివల్ల పెద్ద నష్టం జరగలేదు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ వాళ్ళే సాయంత్రానికి మొత్తం రివ్యూ చేస్తూ రివ్యూలో చెప్పాడు, దెర్ ఆర్ 11 ఇన్సిడెంట్స్ విచ్ ఆర్ రికార్డెడ్, వాటన్నిటికీ రీపోలింగ్ కూడా అవసరం లేదు, ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్స్ కూడా పెద్ద డ్యామేజ్ కాలేదు అని వాళ్ళే చెప్పేశారు. ఎలక్షన్ అయిపోయింది. దానికన్నా ముందు ఈ సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి, ఇక్కడ పోలీసులు డిప్లాయ్మెంట్ ఎక్కువ జరగాలని పిన్నెల్లి 11వ తేదీ నాడు ఎలక్షన్ కమిషన్ ఒక లెటర్ రాశాడు. దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎలక్షన్ జరిగే రోజు కూడా ఉదయం 11:33 ఒక లెటర్ రాశాడు, ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఈ ఏరియాస్లో మీరు పోలీసులను ఎక్కువ మందిని పెట్టండి, ఒకరిద్దరిని పెట్టారని. దాన్ని కూడా పెద్దగా పట్టించుకున్నట్లేదు. అగైన్ 6:10 ఒక లెటర్ రాశాడు. అంటే టోటల్గా పిన్నెల్లి వైపు నుంచి చూస్తే అతను చెప్పుకున్నాడో లేదో తెలియదు కానీ దాదాపు ఒక 3 అటెంప్ట్లు ఈ 2 లెటర్స్. 11వ తేదీ లెటర్ ఇంకా నేను చూపించను మీకు. దాన్ని మెన్షన్ చేశాడు. ఇక్కడ రీపోలింగ్ జరగాలి అని కూడా 6-10 రాసిన లెటర్లో కూడా రాశాడు. కమిషనర్ మేనా గారు ఈజ్ నైస్ ఆఫీసర్, నో డౌట్ అబౌట్ ఇట్. ఆయన కూడా మొత్తాన్ని ఓవరాల్గా అడ్రస్ చేస్తూ రీపోలింగ్ అవసరం లేదని రాసేసి అయిపోయింది. ఎలక్షన్ అయిపోయింది, ఎటులోకి వెళ్ళిపోయారు, రెస్ట్లోకి వెళ్ళిపోయినట్టున్నారు ఆల్మోస్ట్ క్యాండిడేట్స్ కానీ అంతా. 9 రోజుల తర్వాత ఆ వీడియో బయటకు వచ్చి లోకేష్ గారి దాని నుంచి ఒక ఎక్స్లో ఎలక్షన్ కమిషన్కి వెళ్ళటం, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇక్కడ యాక్షన్ తీసుకోండి అంటే మొత్తం వీడియో రాలేదు, ఓన్లీ పిన్నెల్లి లోపలికి వెళ్ళటం. లోపలికి వెళ్ళినప్పుడు ఒక విచిత్రమైన ఘటన, సెన్సిటివ్గా మీరు మరి క్లియర్గా చూడగలిగితే తెలుగుదేశం పార్టీ ఏజెంట్ ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ కనపట్ల అక్కడ. తెలుగుదేశం పార్టీ ఏజెంట్ కూడా మనకు ఎలా రివీల్ అయ్యాడంటే వాళ్ళు పోయి దాన్ని పగలగొట్టడంతో ఆయన ఇద్దరి మీద ఫైటింగ్ వచ్చాడు. ఒక లుంగి కట్టుకుని ఒక అతను మీరు పోలింగ్ బూత్లోకి వస్తారని, ఆఫీసర్స్ క్వైట్ కామ్. సో అసలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ ఏమయ్యాడు, వాడు ముందే తరిమేశారట. అంటే దాని అర్థం ఏంటి, రిగ్గింగ్ ఖచ్చితంగా జరిగింది. రిగ్గింగ్ జరిగితే ఏ సెక్షన్స్ వస్తాయో అంటే రిగ్గింగ్ చేసిన వాళ్ళ మీద, పోలింగ్ బూత్లోకి వచ్చేసి ఈవీఎం టచ్ చేస్తే కూడా అన్ని సెక్షన్స్ వస్తాయి. సో అందుకే నాకు తెలిసి ఎలక్షన్ కమిషను సరే ఏం జరిగినా జరగకపోయినా కానీ అక్కడ ప్రశాంతంగా జరిగింది అనేది ఒక. ఇప్పుడు అసలు ఆ వీడియో బయటికి రావడం అనేది కూడా ఒక పెద్ద కాన్స్పిరసీ అండి. ఎలా వస్తుంది అంటే మీరు ఆల్రెడీ గవర్నమెంట్ సిస్టంలో మీరు ఉన్నారు, చూశారు అని మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. సో అసలు ఒక వీడియో ఎలక్షన్ కమిషన్ నుంచి బయటికి రావడానికి లేదా అది చూడడానికి యాక్సెస్ ఉన్న పర్సన్స్ ఎవరు, ఎలా వచ్చింది అంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్ సార్. నార్మల్గా ప్రతి పోలింగ్ బూత్ వెబ్ క్యామ్లోకి వచ్చేస్తుంది, వెబ్ కాస్టింగ్లోకి. పోలింగ్ బూత్ స్టార్ట్ అవడంతో మనం ఒక వీడియోగ్రాఫర్ని మనం ఎంగేజ్ చేస్తాం.
మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మొత్తం వీడియో తీయటం వస్తుంది. తర్వాత రూట్ ఆఫీసర్స్ ఉంటారు, పోలింగ్ ఆఫీసర్ మీద డిప్యూటీ పోలింగ్ ఆఫీసర్, ఆ తర్వాత ప్రతి అరగంటకి ఒక డ్యూటీ ఆఫీసర్ వచ్చిపోతూ ఉంటాడు, ఏ పోలింగ్ బూత్లో ఏం జరిగిందని. వీళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేస్తుంటారు. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 1 అవర్కో వెబ్కాస్టింగ్ దగ్గర మెసేజ్ పోతూ ఉంటుంది, ఈ పోలింగ్లో ఇంత శాతం అయింది, ఈ పోలింగ్ బూత్లో ఇంత శాతం అయింది, ఇక్కడ ఈ గొడవ జరిగింది, ఇవన్నీ పోతూ ఉంటాయి, ప్రజెంట్ అవుతూ ఉంటాయి. సో ఒక ఎన్రూట్ చేసే ఆఫీసర్ ఒక అతను ఉంటాడు. ఇట్స్ నాట్ దట్ మచ్, చాలా హ్యాండ్స్ ఉంటాయి. ఎలక్షన్ కమిషనర్ మేనా గారి దగ్గరికి వెళ్ళాలంటే పోలింగ్ బూత్ నుంచి నీకు చాలామంది ఆఫీసర్స్ ఈ రూట్లో ఉంటారు, ఈ రూట్లో తిరుగుతూ ఉంటారు. ఈ వీడియో యాక్చువల్గా ఈ పోలింగ్ బూత్లో ఉన్న వీడియో ఓన్లీ ఎలక్షన్ ఆఫీసర్కి ఇక్కడికే పోవాలి, మేనా గారి దగ్గరికి. సో ఇంతమంది హ్యాండ్లు మారే క్రమంలో ఇది 9 రోజుల తర్వాత బయటకు వచ్చింది కాబట్టి నాకు తెలిసి మేనా గారు మా ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ నుంచి మా స్టాఫ్ నుంచి అక్కడి నుంచి పోలేదు అన్నాడు. అక్కడి నుంచి పోకపోతే ఎక్కడి నుంచి పోయి ఉండాలి? వీడియో తీసినోడు ఎవడు? ఆ వీడియో తీసినోడు ఏమన్నా షేర్ చేశాడా, లేకపోతే మధ్యలో ఇంకెక్కడి నుంచైనా షేర్ అయిందా? నవేడేస్ వీడియో షేర్ చేయడం పెద్ద ఇష్యూ కాదు, చిన్నది ఆర్ఎంఆర్ కొడితే వచ్చేస్తూ ఉంటుంది. సో ఇది కనుక్కోవాలి. అసలు దట్టు పోవటం ఎక్కడి నుంచి వచ్చింది బయటికి? లోకేష్ గారి దగ్గర నుంచి వచ్చింది. లోకేష్ గారి దగ్గరికి వస్తే మొత్తం 23 గంటలో 22 గంటలో ఉంది వీడియో. అది కాకుండా 1 మినిట్ ఉండే వీడియో మాత్రమే తీసి పిన్నెల్లి లోపలికి వెళ్ళటం, బయటికి రావటం, కొట్టుకోవటం, అది పగలటం మాత్రమే చూపించారు. దాని ముందు జరిగిన ఘటన ఏంటి? ఆ తర్వాత సబ్సిక్వెంట్గా కొన్ని వీడియోస్ బయటకు వచ్చినాయి. ముందు రిగ్గింగ్, కొట్టుకోవటం, తన్నుకోవటం, ఎవరు లేకపోవటం, లేడీస్ దుమ్మెత్తిపోయటం, ఏడవటం, తలలు పగలటం, అవన్నీ పోలింగ్ బూత్ అవుట్ సైడ్ కనపడుతున్నాయి. ఆ వీడియోలోనే పార్ట్. అంటే అదెందుకు చూపించలేదు లోకేష్ గారు ఎలక్షన్ కమిషన్కి? ఓన్లీ పిల్లల్ని, ఎందుకంటే పిల్లల్ని టార్గెట్ చేశారు అక్కడ ఉన్నటువంటి బ్రహ్మారెడ్డో లేకపోతే ఎవరో అంతకుముందు చాలా సీనియర్ రౌడీలాగా ఉండే ఒక వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టారనో ఏదో కథలుగా చెప్తున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఈ గొడవ తెలుగుదేశం పార్టీ సీరియస్గా తీసుకొని ఇంత హై డ్రామా ఎందుకు నడిచింది? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారు అని చెప్పని 2 రోజులు 3 రోజులు, అంటే ఆయన ఇన్సిడెంట్స్ అయిన తర్వాత బయటకు వచ్చేసారు. ఆయన వెళ్ళిపోయిన 2-3 రోజుల తర్వాత పరారు, లుక్అవుట్ నోటీసు, ఆల్రెడీ సంగారెడ్డి దగ్గర దొరికారు, రాత్రి తీసుకొచ్చేస్తున్నారు, ఇవన్నీ జరిగినాయి. ఎందుకు ఇంత పిక్చర్, ఇంత క్రియేషన్ రాకూడదు? ఎందుకంటే ఇదంతా కూడా చెడ్డ పేరుది ఎలక్షన్ కమిషన్, చెడ్డ పేరు. కానీ అసలు ఎలక్షన్ కమిషన్ 9 రోజుల తర్వాత అసలు ఎవడో పంపిన ఒక వీడియోకి రియాక్ట్ కావటం ఏంటి? అందుకే మేనా గారు రియాక్ట్ కాలేదు. అక్కడి నుంచి వచ్చింది, కేంద్రం నుంచి ఏదో జరిగిందంటే. కేంద్రంలో జరిగితే వాళ్ళు ఏమడగాలంటే మొత్తం వీడియో మొత్తం తెప్పించుకొని ఒకసారి చూసి ఏం జరిగిందో చూడండి అని చెప్పాలి. అంతేగాని ఇమీడియట్గా అతను ఎక్కడ ఉన్నాడు అతని మీద కేసులు పెట్టి అతను లోపల ఏంటి లేదా పట్టుకుని ఎలక్షన్ కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా అది ఎమ్మెల్యే అన్న విషయం తెలుసా తెలియదు, అది కూడా ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే ఆ పర్సన్ ఎవరు అనేటువంటి క్వశ్చన్తోనే వచ్చింది. అంటే వీళ్ళు కంప్లైంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫోన్ మెసేజ్ ఏదో ఉంటుంది వాళ్ళకి. అంటే నీకు ఈ కూటమి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమితోటి బీజేపీ ఎప్పుడైతే తెలుగుదేశంలోకి వచ్చిందో వీళ్ళిద్దరి మధ్య పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా వీళ్ళిద్దరిని సక్సెస్ఫుల్గా కలిపారో వీళ్ళందరికీ ఎలక్షన్ కమిషన్ తోటి కూడా కాంటాక్ట్లో ఉన్నారు వీళ్ళు. కాబట్టి అందుకే ఇంతమంది డీజీపీలు మార్చడం, ఇంతమంది ఎస్పీలు మార్చడం, ఇంతమంది ఐఏఎస్లు మార్చడం, ఇవన్నీ జస్ట్ లైక్ దట్ జరగమంటే తెలుగుదేశం వర్సెస్ వైఎస్ఆర్ జరిగి, తెలుగుదేశం జనసేన వర్సెస్ వైఎస్ఆర్ జరిగి, బీజేపీ కామ్గా ఉంటే డీజీపీలు మారే అవసరం లేదు, ఎస్పీలు ఎమ్మెల్యే. లాస్ట్ టైం ఎందుకంటే అగ్రెసివ్గా జరిగింది, ఒకేసారి చీఫ్ సెక్రటరీని తీశారు, ఇంటెలిజెన్స్ చీఫ్ని తీసేశారు, అలానే డీజీపీని తీసేశారు 2019 ఎలక్షన్స్ అప్పుడు. మరి అప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ ఆల్మోస్ట్ ఇలాంటి ప్రాసెస్నే కదా. ఎస్, అప్పుడు ఒకటి అన్నారు, మీకు గుర్తుందో లేదు, అయితే బీజేపీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరించారు, చంద్రబాబు నాయుడు బీజేపీ వాళ్ళని తిట్టాడు కాబట్టి వీళ్ళందరూ వీళ్ళందరూ మార్చి ఇప్పుడు అటు జరిగి ఉండొచ్చు, ఎందుకంటే కూటమిలోకి వచ్చున్నారు కదా. అంటే స్ట్రైట్ అవే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సింగ్ ఆల్ ది వింగ్స్ కదా. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కానీ లేకపోతే హోమ్ మినిస్టర్ ఆఫీస్ కానీ ఎలక్షన్ కమిషన్ మీద వాళ్ళకు ఉన్నటువంటి గ్రిప్ వాళ్ళకు ఉంది. ఇంకొకటి చాలా సీరియస్గా వైసీపీ లీడర్స్ అందరూ రీపోలింగ్ అనేటువంటి ప్రస్తావన ఎక్కువ చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ డే 1 ప్రెస్ మీట్లో ఈరోజు ఏం చెప్పారో మీనా గారు నిన్న మొన్న చెప్పారు, అదే విషయం ఆ రోజు కూడా చెప్పారు. 12 చోట్ల ఈవీఎంలు ధ్వంసం జరిగింది, అక్కడ ఎక్కడ కూడా చిప్ డ్యామేజ్ కాలేదు కాబట్టి పోలింగ్ కంటిన్యూ చేసాం. ప్లస్ టెక్నికాలిటీస్ కూడా వెరిఫై చేసినాకే మేము ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యాం, కాబట్టి రీపోలింగ్ అవసరం లేదని. అంబటి రాంబాబు గారు కోర్టుకు వెళ్తారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇవన్నీ రీపోలింగ్ అనేటువంటిది ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. ఎందుకు అంత రీపోలింగ్ చేయాల్సినంత నెసెసిటీ ఉందా, లేదా ఇది పొలిటికల్గా ఆడుతున్నటువంటి గేమా? అంటే ఒకవేళ దాని ఇంటెన్సిటీ నిజంగా జరిగి ఉండి కోర్టుకి వెళితే ముందుగానే, అంటే ఈ ఘటన కన్నా ముందు ఎవరైనా వెళ్ళుంటే వాళ్ళకి కొన్ని అనుమానాలు ఉండొచ్చు. ఈ ఘటన తర్వాత వెళ్తున్నారంటే
అది మా పార్టీ కానీ ఇంకోళ్ళైనా కానీ. ఓకే. అంటే తెలుగుదేశం పార్టీ ఒక పక్క సిస్టమేటిక్గా ఆఫీసెస్ మార్చుకొని రిగ్గింగ్ చేసి, వాళ్ళకి రిగ్గింగ్ సరిగా జరగలేదు, ఒకడు వచ్చాడు అడ్డం తిరిగాడు, వీడిని ఏదో విధంగా తోసేయాలి అవతల కానీ వీడి మీద కంప్లైంట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మాకు కూడా అనుమానం వస్తుంది కదా, మిగతా 10 స్టేషన్లో ఏం జరిగి ఉంటుంది. కాబట్టి అవి కూడా బయటికి తీయండి. సో ఆ డేటా అంతా బయటకు వస్తుంది. కాబట్టి కౌంటర్ పార్ట్ ఉంటుంది దేనికైనా సరే. దాన్ని అడగడంలో తప్పు కూడా లేదు, అడగకపోతే తప్పు అవుతుంది. ఇప్పుడు ఓవరాల్గా రాష్ట్రం అంతా ఒక చర్చ నడుస్తుంది. రోజు ఈ ఇన్సిడెంట్స్ బయటకు రావడం, 4వ తేదీన కౌంటింగ్ జరిగే సమయంలో కానీ, రిజల్ట్ వచ్చే సమయంలో కానీ ఏదో చాలా సివియర్గా ఉంటుంది, ఉత్పాతం జరిగిపోద్ది, ఆంధ్రప్రదేశ్ అల్లకల్లం అయిపోద్ది అంటారు. ఏంటి అలాంటి వాతావరణం? నాకు తెలుసు అలాంటిది ఏముండదండి. బేసికల్గా అందరూ కూడా శాంతియుతంగానే ఉంటారు. ఎలక్షన్ కూడా నాకు తెలిసి ఒక క్రికెట్ మ్యాచ్ లాగా తీసుకొని మర్చిపోయి వెళ్ళిపోతారు నవడేస్. అంతేగాని ఇంతలోన ఒకవేళ జరుగుతాయని అనుకుంటే, మేమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఏమన్నా ఈ భయంకరమైన ధోరణిలో ఏమన్నా దాన్ని వెల్లడించాడా? ఐపాక్ వెళ్ళాడు, స్పష్టంగా మనకి లాస్ట్ టైం కన్నా ఎక్కువ వస్తాయి, దేశమే ఆశ్చర్యపోయే విధంగా మనం గెలవబోతున్నాం చెప్పేసి వెళ్ళిపోయాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమన్నా తర్వాత నాయకులు ఏమైనా మాట్లాడారా? లోకేష్ గారు ఎక్కడున్నారో తెలియదు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారో తెలియదు, ఇంతవరకు వాళ్ళ దగ్గర నుంచి ఏం రాలేదు. సో అయితే ముందు జాగ్రత్త చర్య అక్కడక్కడ ఘటన జరిగింది. ఏ ఎన్నికల్లో గొడవలు జరగలేదు చెప్పండి నాకు. ఏ జనరల్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో గొడవలు జరగకుండా ఉన్నాయి? ఆఫ్టర్ ఆల్ పంచాయతీ ఎలక్షన్లు అనుకున్నారు, ఎంపీడీ ఎలక్షన్లు అనుకున్నారు, అన్నీ ఇవన్నీ కామన్గా ఉంటాయి. కొంతమంది పోలీసులు కొన్ని సెన్సిటివ్ ఏరియాస్, కొన్ని ఏరియాస్ ఉంటాయి, ముద్ద ఏరియాస్ మనం చెప్పినా వినరు. కొన్ని మీకు తెలుసో తెలీదు, కొన్ని ఏరియాస్ నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మన పల్నాడు ఏరియాలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఓడిపోయిన వాళ్ళు ఊరి నుంచి పారిపోతారట, ఇంకొండరట అక్కడ. ఈ 5 సంవత్సరాలు రారంట. ఓకే, మళ్ళీ మారితే వస్తారు, లేదా ఎలక్షన్స్ టైంకి వస్తారా? చూడండి అంటే ఎంత ప్యాథటిక్ కండిషను. అంటే అంత గ్రడ్జి పెట్టుకొని ఉన్నటువంటి వాటిని అసలు ఏమి జరగవు అని అనుకోవటం పొరపాటు. పోలీసుతోటి కొంత కంట్రోల్ చేయాలి. పోలీసులు ఉన్నది అనుకుంటారు, కాల్పులు ఎంత జరుగుతాయి? ఆ కంట్రోల్గా 4 కొడితే వినకపోతే కాల్పులు జరుపుతారు. సో పోలీసు ఉన్నది జరుగుతాయి. కాబట్టి పోలింగ్ రేపు కౌంటింగ్ రోజు దిస్ ఇస్ ఓన్లీ యాంటిసిపేషన్. ఓకే, అంటే ఈ అలర్ట్నెస్ అంతే ఎక్కువ జరగటం, మాస్ డ్రిల్లింగ్ చేయటం. ఇప్పుడు మన పల్నాడుకు వచ్చినటువంటి ఎస్పీ గారు మాలిక్ గారు వెంటనే పోలీసులందరూ కూడా కంట్రోల్ తీసుకుని మీరు పెరేడ్ పెట్టండి అంటే సిటీస్లో ఎక్కడైనా సమస్యాత్మక ప్రాంతాలు ఉంటేనే అది చెప్పడం జరిగింది. అంటే ఒక రిహార్సల్ లాగా ఎవడైనా బయటకు వస్తే రేపు తంతాం అన్నట్టుగా చెప్తున్నారు. ఎలక్షన్ నాకు తెలిసి అంత రబ్బిష్గా ఉండి ఎలక్షన్లో ఓడిపోయినోడు లేదా గెలిచినోడు తనుకునే ఇదైతే ఏముండదు. నా రిక్వెస్ట్ టు ది పీపుల్ ఆల్సో, గెలిచినోడు ఓడినోడు బాగానే ఉంటారు, అనవసరంగా ఉన్నవాళ్ళు మధ్యలో ఇబ్బంది పడద్దని కూడా నేను చెప్తాను. రైట్, మా పార్టీ నుంచి అయితే ప్రొవొకేషన్ ఉండదు. ఓకే, మీ పార్టీ నుంచి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తా ఒక మాట చెప్పేసి వెళ్ళిపోయారు. రకరకాల సర్వేలు వస్తున్నాయి, రోజుకి ఒకటి చెప్తున్నారు, ఒకళ్ళు ఇటు అంటున్నారు, ఒకళ్ళు అటు అంటున్నారు. ప్రజలు కూడా అదే స్థాయిలో ఒక అయోమయంలోకి వెళ్తున్నారు. అందరికంటే ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంది బెట్టింగ్ మహారాజులు. అసలు ఏం జరుగుతుంది నిజంగా? ఈ రోజు ఇటు అంటారు, రేపు అటు అంటారు. ఏంటి అసలు వైఎస్ఆర్సీపీ అంచనా ఏంటి? మనకేమైందంటే సార్, పాలిటిక్స్లోకి నార్మల్గా ప్రజలకి సేవ చేయడానికి వచ్చేవాడు ఉంటే గొడవలు ఉండవు. ప్రజలకి సేవ చేయడానికి, వీళ్ళు ప్రజలకు సేవ చేయడానికి అలవాటు లేని వాళ్ళందరూ కూడా రాజకీయాల్లోకి వచ్చేసారు. ఓకే, ఎవరు వచ్చారు అలాగా? చాలామంది అన్ని పార్టీల్లో. వీళ్ళందరూ ఎవరో ఆయన చూస్తే ఈజీ మనీకి అలవాటు పడ్డవాళ్ళు. అంతకుముందు అమ్మ అబ్బా సంపాదిస్తే డబ్బులు ఉన్నవాళ్ళు వచ్చిన తర్వాత వీడు కూడా సంపాదించాలి కాబట్టి బెట్టింగ్ల మీద ఆధారపడుతున్నాడు. ప్యాకెట్ బెట్టింగు లేకపోతే ఇంకో రకరకాలు ఈజీ మనీ కోసం. అంతేగాని బెట్టింగ్ రాయల్ని చూసి మనం ఇది వస్తుంది, ఇది ఓడిపోతుంది, దీనికి ఇన్ని వస్తాయి, దానికి ఇన్ని వస్తాయి. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మండలం లెవెల్లో కూడా ఎవరు గెలుస్తాడో బెట్టింగ్లు వచ్చినాడు. ఇంతకుముందు రాష్ట్రం ఎవరు వస్తారు, పోలింగ్ బూత్లు కూడా ఏ పోలింగ్ బూత్లు ఎక్కువ వస్తాయి, ఏ పోలింగ్ ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళిందట. అంటే వీళ్ళంతా ఈజీ మనీకి అలవాటు పడిన బ్యాచ్ ఒకటి ఉంది, సోంబేర్లు, రాజకీయాలని పొల్యూట్ చేసేవాడు. అసలు కరెక్ట్ అయితే ఎవడైతే కంటెస్ట్ చేస్తున్నాడో వాడికి నిజంగా సర్వీస్ ఓరియంటేషన్ ఉందా లేదా అని చెక్ చేసి టికెట్లు ఇస్తే ఈ గొడవలు ఉండవు. ప్రజాసేవకు వచ్చినవాడు ఎలా ఉండాలంటే, ఒకటి సార్ కేశవులు గారు, రాజకీయాల్లోకి వచ్చేవాడికి ఒకటి మనిషిని ప్రేమించే గుణం ఉండాలి. మనిషిని, తన నియోజకవర్గంలో ఉన్నవాళ్ళని కాదు, మామూలుగా మనిషిని ప్రేమించే గుణం ఉండాలి. రాజకీయాల్లో ఉన్నవాడు దాంతోపాటు ఏం తెచ్చుకోవాలంటే ప్రజలంటే భయం కూడా వాడికి ఉండాలి. మనిషి అంటే ప్రేమ ఉండాలి, మనిషి అంటే భయం కూడా ఉండాలి. ఈ రెండు ఉన్నవాడైతే గొడవలు జరగవండి.
ఎందుకు ప్రేమ ఉండాలి? నీ సర్వీస్ అదే కదా. మదర్ తెరీసాని మనం చూసాం, ఆమె ఎవరో చెప్తే వచ్చిందా? లేకపోతే చాలామంది కొన్ని ఫౌండేషన్స్ మనం చూస్తాం, చిన్నపిల్లల కోసం, ఆర్ఫన్స్ కోసం, ఓల్డ్ ఏజ్ వాళ్ళ కోసం, వీళ్ళందరికీ ఎవరు చెప్తే వచ్చారు వీళ్ళు? బట్ దీనిలో మాత్రం రావడంతో నీ దగ్గర 100 కోట్లు ఉన్నాయా? మినిమం 30 కోట్లు కావాలి కదా. పారామీటర్స్ అన్ని పెట్టింది ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నోళ్ళే కదా. చెప్తున్నా, అది ట్రెండ్ ఎలా అయిపోయింది. జనం కూడా నేను 2014 నేను నిలబడితే నన్ను ఒక అతను అడిగాడు, ఎంత పంచి పెడతారని అడిగినప్పుడు నా దగ్గర లేవు కదా అంటే, లేనోడు ఎందుకు వచ్చావు అన్నాడు. డబ్బులు లేనోడు ఎవరు రమ్మన్నారా నేను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? సో మీరు ఎక్కడైనా తీసుకురండి, మొత్తానికి అయితే వచ్చి మాకు పంచిపెట్టండి. దానికి అలవాటు పడ్డాడు. పంచకపోతే ఆ రోజుకి వీడు లుంగి కట్టుకొని ఎలక్షన్ రోజు వేరంగం చేయొచ్చు, ఒక బాంబు నాడు చేతిలో పెట్టుకోను, లేకపోతే అక్కడ ఇక్కడ. సో కాబట్టి ఈ టెండెన్సీ మారాల్సినటువంటి అవసరం ఉంది. మీ అంచనా ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు 151 క్రాస్ అవుద్దని చెప్పారు. మీ అంచనా ఏంటి? వైఎస్ఆర్సీపీ ఇంటర్నల్గా ఇప్పుడు ఈ జరిగిన పరిణామాలు, లెక్కలు, పోస్ట్ మార్టమ్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఏం డిసైడ్ అయ్యారు? సార్ అంటే ఒకసారి గేమ్ అయిపోయింది, ఎలక్షన్ అనేది అయిపోయింది. అయిన తర్వాత నార్మల్గా నాయకుడికి ఉండే ఒక నమ్మకం ఏంటంటే, 9 సంవత్సరాల గతంలో రాష్ట్రం అంతా అనేకసార్లు తిరిగిన వ్యక్తి, 5 సంవత్సరాలు దాదాపు వెల్ఫేర్ మీదనే, ప్రభుత్వం అంటే వెల్ఫేరు అని చూయించాడు. దాన్ని వెల్ఫేర్ అంటారా లేకపోతే డెవలప్మెంట్ ఎడిపోయిందని కొంతమంది అనొచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా పెద్ద రిఫార్మ్ తీసుకొచ్చాడు. అది ఎడ్యుకేషన్ మొత్తాన్ని కూడా ఇంగ్లీష్ మీడియం వైపు మళ్ళించాడు. దాని ఫలితాలన్నీ కూడా ఒక 10 years తర్వాత వస్తాయి. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని మార్కెట్లోకి లాంచ్ చేసాడు అతను, ఒక ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ వాల్యూ సరిగా తెలియాలంటే వాడు 10th క్లాస్ అయిపోవాలి, ఇంటర్మీడియట్ అయిపోవాలి. అప్పుడు వీడు నేషనల్ ప్రోడక్ట్ అవుతాడా, ఇంటర్నేషనల్ ప్రోడక్ట్ అవుతాడా, ఈ డిమాండ్ అనేది తేలుతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ప్రోడక్ట్స్ని తయారు చేశారు. అంటే ఇప్పుడు ఆయన ఇచ్చిన ప్రోడక్ట్స్కి ఫీడ్బ్యాక్ ఇది ఎలక్షన్ అంతే కదా. ఆ ఫీడ్బ్యాక్ పైన మీ ఎక్స్పెక్టేషన్? దట్స్ వాట్. ఆ ఫీడ్బ్యాక్ మీద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, గతంలో కన్నా 150 కన్నా ఈసారి ఇంకా ఎక్కువ వస్తాయి. ఎందుకు చెప్తున్నామంటే, నేను కూడా కొంత అనుమానం పడ్డా. ఏంటి అసలు బాగా టైట్గా ఉందని బయట నుంచి వస్తూ ఉన్నాయి, సీఎం గారు ఇలా చెప్పగలిగారు ఏంటంటే, అంటే ఆయనకున్నటువంటి మెసేజ్ కానీ, ఆయనకున్న గ్రేట్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ద పీపుల్ కానీ, ఆయన గవర్నెన్స్ చేసిన విధానం కానీ, 2,70,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం, ఏ రోజు ప్రభుత్వం డబ్బు తిననటువంటి సెక్షన్స్కి ఇదిగో ఈ స్కీమ్ ద్వారా ఇది తీసుకుని ఇచ్చారు. గతం అంతా ఏంటి, ఎవడో రోడ్లు వేసేవాడు, ఎవడో కాంట్రాక్టర్, లేకపోతే ఎవడో పార్టీ వాడు, వరకు వాళ్ళకే పోతాయి. ప్రభుత్వం అంటే మనదేముంది, ఓటేసిన తర్వాత ఓటుకు ఒక 200 ఇస్తాడు, బిర్యానీ ఇస్తాడు, సారా ఇస్తాడు, లేకపోతే ఏదో పోతుంది. కానీ ఈసారి మనం అడగకుండానే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అడగలేదు, ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చాడు, వెల్ఫేర్ పాలసీ తీసుకొచ్చాడు, వ్యవసాయ పాలసీ తీసుకొచ్చాడు. అసలు దేశం మొత్తం ఆశ్చర్యపడే విధంగా ఒక ట్రాన్స్పరెన్సీ 2,70,000 కోట్ల రూపాయలు ఆయన ఒక పైప్ లైన్ ద్వారా పంపిస్తే, ఆ పైప్ లైన్లో ఎక్కడ లీకేజెస్ లేవు, ఎక్కడ రికమెండేషన్స్ లేవు. చివరున్నవాడికి ఎండ్ పాయింట్లో ఉన్నవాడికి అది రీచ్ అయింది, ఒక్క పైసా కూడా లేకుండా. ఈ సిస్టమ్ భారతదేశంలో ఎక్కడుంది? న్యూ మెకానిజం కదా. అందుకే నేషనల్ ఉన్న ఇంటలెక్చువల్స్ కానీ లేకపోతే ప్రెస్ వాళ్ళు కానీ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇది రిజల్ట్ సరిగా ఇస్తే ఈ మోడల్ని దేశం అంతా తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు ఎలక్షన్ టైంలో, మన వాళ్ళందరూ కూడా పొద్దున్న మధ్యాహ్నానికల్లా ఓటింగ్ కంప్లీట్ కావాలా, తర్వాత మీరు ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు, మధ్యాహ్నం లోపల ఎండున్నా సరే పోయి మీరు పోలింగ్ బూత్లో ఓటేసారు అన్నారు. అది మధ్యాహ్నం తర్వాత ఈ రాత్రుల్లో 10 గంటల దాకా ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఆయన డౌటు. లాస్ట్ టైం పసుపు కుంకుమ అన్నాము, ఆఖరికి పసుపు కుంకుమ జగన్కి పెట్టి మనకు సున్నం పెట్టారు వీళ్ళు, కాబట్టి ముందేయమన్నాడు. మధ్యాహ్నం తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఎవరు? అది ఇప్పుడు ఎవరు వీళ్ళందరూ? నా దృష్టిలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో ప్రభుత్వం ద్వారా మీ కుటుంబానికి ఏమైనా లబ్ధి జరిగిందని ఎవరైనా భావిస్తే మీరు మాకు ఓటేయండి. ఓకే అంటే ప్రభుత్వం దగ్గర ఒక ఇంట్లో 3, 4, 5 ఇది స్కీముల ద్వారా వచ్చి తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు రియలైజ్ అయ్యి ఓటు హక్కుని వినియోగించుకోవడం కోసం పోలింగ్ బూత్లకు వచ్చినటువంటి వాళ్ళు. మేనా గారు ఆధ్వర్యంలో జరిగినట్టు ఎలక్షన్స్లో 82% ఆఫ్ ద పీపుల్ దే ఎక్సర్సైజ్ దే ఫ్రాంచైజింగ్ ఓట్, వాళ్ళ ఓట్ని. అంటే 82%. మీ నంబర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నంబర్ సేమా 151 క్రాస్ అవుతుందనా? ఎందుకంటే ఒక 2-3 రోజుల నుంచి పోస్ట్ పోల్ సర్వేలు ఇవి వస్తున్న వాటిలో చూస్తుంటే ఏంటంటే ఇటు ఎడ్జ్ ఉంది, కూటమి వైపు ఉంది, జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నది, అటు వస్తుంది ఇటు వస్తుంది వర్షను. బట్ ఏంటంటే ఒక్కొక్క వర్షన్ ఒక్కొక్కలా ఉంటుంది. మీ వైపు నుంచి చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పాయింట్, ఆయనకు ఉన్నటువంటి సోర్సెస్ని దృష్టిలో పెట్టుకొని
కన్ఫర్మ్గా అదే ఫిగర్ అని నమ్ముతున్నారా వైఎస్ఆర్సీపీ లీడర్స్ అందరూ? ఎస్, అంటే నేను లీడర్స్ అంతా నమ్ముతున్నారో లేదో తెలియదు కానీ పర్టికులర్ నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. ఎందుకంటే కూటమి వైపు ఉన్నటువంటి ప్రజలు ఎవరు, ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నటువంటి ప్రజలు ఎవరు, ఒక్కసారి మనం అంటే వెరీ వెరీ సింపుల్ కామన్ సెన్స్ తోటి కూటమి వైపు ఉన్నది అంటే నేను క్యాస్ట్ వాడచ్చు కానీ కమ్మాస్ టోటల్ పోలరైజేషన్ జరిగింది. ఓకే, అది తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకున్నారు వాళ్ళు. ఈసారి ఎలక్షన్లో మనం గెలవకపోతే అసలు ఈ పార్టీ ఉండదు కాబట్టి మనం అందరం కలిసి ఎక్కడి నుంచి డబ్బులైనా పెరక్కొచ్చి ఆ ఊర్లో ఉన్న మాలపల్లిని మాదిగపల్లిని మొత్తాన్ని బీసీలను కొనేసి మనం ఓటు వేయించుకోవాలనే దానిలోకి పోలరైజేషన్ జరిగింది ఒక కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీకి కాపులు అనేటటువంటి పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు యాడ్ అయ్యారు. ఓకే, అంటే ఒక కమ్యూనిటీ పోలరైజ్ అయింది, రెండో కమ్యూనిటీ కొంత యాడ్ అయింది. ఓకే, మూడవ ఫ్యాక్టర్ ఏంటంటే బీజేపీ ఓట్లు లేకపోయినప్పుడు కూడా ఒక పవర్ సెంటర్ యాడ్ అయింది. ఓకే, ఒక పవర్ సెంటర్ అంటే బీజేపీకి ఉన్నటువంటి 1% ఓట్లు కానీ 1% వేసుకుందాం, లేకపోయినా ఆ పవర్ సెంటర్ ఒకటి, పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఫ్యాన్స్ కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఒక 23 lakhs ఆఫ్ ఓటర్స్ ఉన్నటువంటి 23 lakhs ఆఫ్ ఓటర్స్ ఓన్లీ కమ్మాస్. ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో 23 లక్షల ఓటర్స్ మాత్రమే వీళ్ళే ఉంది. ఒకవేళ కాపులు మొత్తం కలుపుకుంటే 26 లక్షల ఓటర్స్ మాత్రమే. రెండు కలిపితే ఎంతండి? 60 దాకా అవుతుంది. 23 ప్లస్ 26 ఆల్మోస్ట్ 48 లక్షలు అవుతుంది. అంతే, 49 వేసుకోండి, 50 వేసుకోండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ఈ గ్రూప్ ఏంటంటే, ఈ గ్రూపు నేను మీకు కావాలంటే చెప్తాను, 18 లక్షల దాదాపు 19 లక్షల ఓటర్స్ ఉన్నటువంటి రెడ్డిస్, ఓకే, 34 లక్షల ఓటర్స్ ఉన్నటువంటి మాలాస్, ఓకే, 24 లక్షల ఓటర్స్ ఉన్నటువంటి మాదిగాస్, పుట్టుగదర్ ఎస్సీస్లో ఉన్నటువంటి మాలా మాదిగలు 34, 24 దాదాపు ఇది కమ్మలకి కాపులకి ఈక్వల్గా ఉంది. అంటే ఇది కన్సాలిడేట్ అయిపోయింది అంటారా మీ ఉద్దేశం ప్రకారం? వైసీపీకి వీళ్ళందరూ గంపగొత్తగా ఓట్లు వేశారు, వాళ్ళందరూ టీడీపీ. అంటే నేను +or-10%. ఓకే, అక్కడ కూడా నేను +or-10% బీయింగ్ ఏ మ్యాథమెటిక్స్ స్టూడెంట్గా నేను చెప్తున్నాను, ఒక ఇంజనీర్గా నేను చెప్తున్నాను. వీళ్ళతో పాటు ఒక 14 లక్షల ఓటర్స్ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ముస్లిమ్స్, ఓకే, వీళ్ళతో పాటు ఒక బీసీలుగా ఉన్నటువంటి ఒక పెద్ద వర్గం ఒక 50% అయిపోయింది అనుకోండి. ఓకే, నేను 100% లేకపోతే 2019లో మొత్తం మాకు వస్తాయని నేను చెప్పట్లా, 50% ఉన్నటువంటి బీసీస్ వచ్చారు అనుకోండి. ఓకే, సో వీళ్ళతో పాటు మిగతా ఉన్నటువంటి క్రిస్టియన్స్, ఓకే, క్రిస్టియన్స్ ఈ రాష్ట్రంలో కన్సిడరబుల్ ఓటు, ఎస్సీల్లో మాలా మాదిగులు ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ కూడా చర్చ్ ప్రాక్టీసింగ్ పీపులే. ఓకే, బీజేపీ క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి వ్యతిరేకంగా ఉన్న బీజేపీని చంద్రబాబు నాయుడు లాస్ట్ ఎలక్షన్స్లో తిట్టాడు. ఈ ఎలక్షన్స్లో కలుపుకొని మణిపూర్లో దాడులు జరిగినా లేకపోతే ఇంకొకరితో దాడులు జరిగినా అసలు చర్చికి ఎవడరా పోయేదని ప్రశ్నించే చంద్రబాబు నాయుడు ఈరోజు చర్చికి అగెనిస్ట్గా ఉన్నటువంటి ముస్లిమ్స్కి అగెనిస్ట్గా ఉన్న బీజేపీని తీసుకొని తిరుగుతున్నాడని లోపల వీళ్ళ కన్సాలిడేషన్ వచ్చింది. ఓకే, అంటే క్రిస్టియన్స్, ముస్లిమ్స్, బీసీస్, మాలలు, మాదిగలు, రెడ్డిస్, వైశ్యాస్, వీళ్ళందరూ అంటే ఇంత దాదాపు 10 వర్గాలుగా ఉన్నటువంటి ఈ కులాలు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి వైపు, ఒక 3 కులాలుగా ఉన్నటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు వైపు కూటమి. ఇప్పుడు మీరు చెప్పండి. అంటే కానీ ఈక్వేషన్స్ ప్రకారం చూస్తే, మీరు చెప్పిన ఈ సోషల్ ఇంజనీరింగ్ లెక్కల ప్రకారం చూస్తే కూడా బీజేపీ వచ్చి ఎస్సీ వర్గీకరణ ఉంది. మీరు చెప్పిన ఎస్సీలోనే బలమైనటువంటి వర్గాలుగా ఉన్న మాలా మాదిగకి సంబంధించి పోలరైజేషన్ జరిగే అవకాశం లేదంటారా? అంటే అసలు ఆ సబ్జెక్టు ఈ ఎన్నికల్లో పనిచేసేది కాదు. ఎందుకంటే అది ఇప్పుడు కాలం చెల్లి పోయింది. అది ఓకే, కోర్టు చుట్టూ తిరిగింది, అయిపోయింది. మళ్ళీ అక్కడ ఏదో ఒక కమిటీ వేశారు. అది ఇక్కడ కాదు అసలు. ఎందుకంటే దాని వైపు లేరు ఇప్పుడు. మాల్లో మాదిగులు కలిసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాజకీయ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఎక్కువగా 90% మాలలు, దాదాపు ఒక 60% మాదిగులు కలిసి ఉన్నటువంటి వాతావరణం. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయంగా చూసినా కానీ అభివృద్ధి పరంగా చూసినా కానీ మాకు జరిగిన లబ్ధి అనేటువంటి ఈక్వేషన్లో ఏ కులము కూడా కన్సాలిడేటెడ్గా ఒక పార్టీ పక్కన నిలవడం లేదు అనేది ఒక విశ్లేషణ ఉంది. అది అంగీకరించరా మీరు? అంగీకరిస్తాను. ఎందుకంటే భారతదేశంలో అంటే ఆంధ్రప్రదేశ్లో రూలింగ్ కమ్యూనిటీస్ మనకు వచ్చేసి ఒకవైపు రెడ్డిస్, ఒకవైపు చౌదరీస్, ఒకవైపు రీజనల్ పార్టీని ఒకటి వీళ్ళు ఓన్ చేసుకున్నారు, ఒకటి వీళ్ళు ఓన్ చేసుకున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఈ మేనేజరియల్ క్వాలిటీస్ డౌన్ ది లైన్ ఎలా పెర్క్యులేట్ అవుతూ ఉన్నాయి, ఎవరిని మేనేజ్ చేయగలుగుతూ ఉన్నారు,
అంటే జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ ఇంజనీరింగ్ తోటి వీళ్ళందరినీ పైకి తీసుకొచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఈక్వాలిటీ అనే దానిలోకి ఈయన వచ్చేసాడు. అనేకమైన పదవులు కానీ, లేకపోతే పొజిషన్స్ కానీ, లేకపోతే వాళ్ళని ఎంపవర్ చేయటం కానీ, లేకపోతే దాదాపు పెన్షన్స్ కానీ అసలు ఎవడు ఊహించినంత చేసేసాడు. ఈ వైపు చంద్రబాబు నాయుడు గారు వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళందరినీ మనం డబ్బులతో మేనేజ్ చేయొచ్చు అనుకున్నాం. ఒక పక్క సోషల్ ఇంజనీరింగ్, రెండో వైపు డబ్బులతోటి. అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్ర మీరు చూసినట్లయితే ఉద్యమాలను నిర్మించి కమ్యూనిస్టు ఉద్యమాల దగ్గర నుంచి వేరీశలింగం పంతులు రాజమండ్రి దగ్గర నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉద్యమాల నిర్మాణం లేకపోవచ్చు. ఇప్పుడు అసలు ఆలోచించే పనులు పౌర హక్కుల ఉద్యమం వాట్సాప్ ఉద్యమాలే ఇప్పుడు అదే కదా, ఇప్పుడు వాట్సాపే. కానీ మూలాలు ఉన్నాయి. మూలాలు లేక నువ్వు ఆ తరంలో కదిలిస్తే ఒక 3 తరాలు ఫాలో అయ్యేటటువంటి తరాలు ఉన్నాయి. అంటే ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి ఒక రాష్ట్రంలో నువ్వు సోషల్ ఇంజనీరింగ్ తోటి తీసుకొచ్చినటువంటి ఒక నాయకుడు, విద్య ఏ వర్గాలకు అందలేదు, ఆరోగ్యం ఏ వర్గాలకు అందలేదు, అధికారం ఏ వర్గాలకు అందలేదు, ఇంతమందిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ఇక్కడ లేదు కదా. మీరు ఓట్లని కొనాలనుకుని వచ్చారు. అంతెందుకు అసలు చెగువేరణ గురించి మాట్లాడి, తరిమిల నాగిరెడ్డి గురించి మాట్లాడి, పుచ్చలపల్లి సుందరయ్య గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పిఠాపురంలో ఓటుకి 1500 రూపాయలు ఎందుకు పంచాడు? అంటే 3000 పంచారు కదా అవతల పార్టీ వాళ్ళు. అధికారం పోటీ అన్నప్పుడు అలా పంచలేదు కాబట్టి కదా లాస్ట్ టైం 2 చోట్ల దెబ్బ కొట్టారని. సిద్ధాంతం ఏంటి? ఆయన చెప్తున్నారు కదా ఈ ఎలక్షన్స్ సంబంధించి పర్టికులర్గా ఈ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఆయన ఒకటి ఏం చెప్తున్నారంటే డబ్బు లేకపోతే రాజకీయం చేయలేము, కాబట్టి ఈసారి డబ్బు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళకే సీట్ ఇస్తానని చెప్పేశారు కదా ఓపెన్గా. కాబట్టి చెగువేరా సిద్ధాంతాన్ని కూడా ఆయన పక్కన పెట్టినట్టే కదా ఓపెన్గా చూస్తే. ఇప్పుడు ఆయన మాట్లాడుతుంది ఏంటంటే ఒకటే టార్గెట్, జగన్మోహన్ రెడ్డిని కూడా ఇంటికి పంపిస్తాను అంటున్నారు. సో దాని మీద చేశారని అనుకోవచ్చు కదా. నేను అనేది నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడానికి నువ్వెవడు అసలు? ప్రజలు పంపిస్తారా? ఒకరు పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని పాతాళలో కొని తొక్కాలా? ఒకరు తొక్కితే నీకేమన్నా పర్సనల్గా ఉన్నట్టు చూసుకో. ఎలక్షన్తో ఏం సంబంధం అది? అంటే మీ అంచనా ఏంటి? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు. ఎలా అక్కడ సోషల్ ఇంజనీరింగ్ ఎలా పనిచేస్తుంది? 100%. వంగగీత కూడా ఈజ్ ఆల్సో కాపు. ఈజ్ వెరీ మచ్ సీనియర్ లీడర్. ఇందాక నేను ఒక మాట చెప్పాను, ప్రజలంటే భయం, ప్రజల్ని ప్రేమించే నాయకత్వం కావాలని. వంగగీతలో ఉన్నది అది. ఓకే, ప్రజలకు అందుబాటులో ఉంటాడా పవన్ కళ్యాణ్ గారు? ఒకవేళ పొరపాటున వాళ్ళందరూ లాస్ట్ ఎలక్షన్స్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. భీమవరంలో కానీ గాజువాకలో కానీ ప్రజలు ఇతను మనకు దొరకడు కాబట్టి ఓటేసిన లాభం లేదు, వేయలేదు. ఈసారి వీళ్ళు ఏమైనా పొరపాటు చేస్తే వాళ్ళ దగ్గర ఉంటాడా? ఎవరు దగ్గర ఉండేది? ఎవరు అప్రోచబుల్ లీడర్? ఎవరు? వంగగీత గారు. అసలు ఆవిడ ఒక ఎంపీగా ఉన్నా, ఒక ఎమ్మెల్యేగా ఉన్నా, ఒక జడ్పీ చైర్మన్గా ఉన్నా ఎప్పుడు కూడా ఆవిడ దర్పాన్ని ఎప్పుడు ప్రదర్శించలేదు. ఒక కామన్ ఉమెన్ ఎలా పోతుందో ఒక మహిళ అలా పోతుంది జనంలోకి. అందుకే ఆవిడ రిక్వెస్ట్ కూడా చేసింది, నేను ఇక్కడ ఉన్నాను, మీతోనే నా సంబంధాలు ఉంటాయి, మీతోనే పుట్టి పెరిగాను, ఒకవేళ చచ్చిపోతే నేను ఇక్కడి నుంచే చచ్చి నా పాడి తీసుకెళ్ళిపోండి, మీరు మోసపోతే మాత్రం ఇబ్బంది పడతారని చెప్పింది. అంటే మోసం చేయడానికి ఎవరున్నారు ఇక్కడ? పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? నేను 2 సార్లు ఆడోడిపోయాను, 7 ఓడిపోయాను, మిమ్మల్ని నమ్ముకొని వచ్చాను, నా వర్గం దయచేసి ఒకసారి నన్ను అసెంబ్లీకి పంపించండి, లేకపోతే నాకు ఇబ్బంది. అంటే ఏం అసెంబ్లీలో ఏముందండి అసలు? అంతా అవునా? నేను అడుగుతున్నా. వీళ్ళందరూ అదే కదా పోటీ పడదు 175 మందికి. చెప్తున్నా, నువ్వు సినిమాల్లో హీరోవి, సమాజంలో హీరోవి, నీకు ఎక్కడున్నా జనం వస్తారు, ఫ్యాన్స్ వస్తారు. ఇక్కడ పోయిన తర్వాత నీకు వచ్చి ఇన్సల్ట్ తప్ప పెద్దగా ఏం రాదు నాకు తెలిసి. కానీ దానికే ఎందుకు మీరు తొందరపడుతున్నారు? ఎట్టోగట్టక అసెంబ్లీ పోవాలంటే ఏ కన్నాలు వేసిపోయేదా? ఇదేమన్నా అదే ప్రజలు, అందుకే కదా ప్రజలను అడుగుతున్నారు. ఫైనల్గా మీరు చెప్పండి, ఒక క్లారిటీ, నంబర్ ఎక్కడ సెటిల్ అవుతుంది? ఒక నంబర్ ఇదే, ఒక నంబర్ అదే. నిన్న విజయసాయి రెడ్డి గారు కూడా ఒక ట్వీట్ చేశారు, ఏదో 4కే పరిమితం అవుతుంది టీడీపీ అని, ఏదో ఆయన ఒక రీజన్ చెప్పారు. సో మీరు ఫైనల్గా ఏం చెప్తారు చెప్పండి ఒక నంబర్? విజయసాయి రెడ్డి గారు సైంటిఫిక్గానే మాట్లాడతారు. అయితే నేనైతే నంబరు ఇక్కడని కాదు, కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో లాస్ట్ టైం కన్నా ఈసారి మనం దేశమే ఆశ్చర్యపోయే విధంగా రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన చెప్పిన రిజల్ట్స్ కోసం నేను ఆశపడుతూ వెయిట్ చేసేటువంటి అది. అంతే, నాకంటూ సపరేట్గా ఒక నంబర్ లేదు. అదే నెంబర్తో ఫిక్స్ అయ్యి ఉన్నారు. ఆ నంబరే ఫిక్స్ అయిపోవటం కాదు, ఆ నంబర్ని నమ్మి మేము కూడా చెప్పాలి. ఓకే, రైట్. దట్ ఈస్ ద రెస్పెక్ట్ వేర్ వీ హ్యావ్ టు గివ్ అవర్ లీడర్. ఆయనకు అంత నమ్మకం కలిగి 9 సంవత్సరాలు రాష్ట్రంలో తిరిగిన వ్యక్తి, 5 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి, కరోనాలో సర్వీస్ చేసిన వ్యక్తి, తర్వాత పేద ప్రజలను ఆదుకోవటం కోసం ఒక డిఫరెంట్ సోషల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వ్యక్తి, 45 సంవత్సరాలు ఇండస్ట్రీ ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఎదుర్కొని ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మళ్ళీ ప్రజలకే దారాదత్తం చేసిన వ్యక్తి, మళ్ళీ ఎన్నికల్లో ఆయన తిరిగినప్పుడు వచ్చినప్పుడు లక్షలాది మంది ప్రజలు చూసినటువంటి వ్యక్తి. ఐ మీన్ ఆయనకైతే ప్రజల్ని ముఖం చూస్తేనో
లేకపోతే వాడు నడవడిక బాడీ లాంగ్వేజ్ చూస్తే ఈ ఎటుంటాడని చెప్పగలిగినటువంటి కెపాసిటీ వచ్చి ఉంటుంది కదా. ఇప్పుడు డాక్టర్లు అయితే మనం పోతే అన్నిటికీ ముందు టెస్ట్ చేసుకోవాలని అంటున్నారు, కానీ అంతకుముందు వాళ్ళు నాలుగు చూయించు, కళ్ళు చూయించు, మనం నాడి పెట్టుకొని చూసి మెడిసిన్ రాసేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు నాడి చూసే మొత్తం చెప్పే దశలోకి వచ్చాడు. చంద్రబాబు నాయుడు నాడి మీద జనం నమ్మరు కాబట్టి నాడి చూడకుండా టెస్టులు రాస్తుంటాడు, ఈ నాడి చూస్తుంటాడు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది మాచర్లలో జరిగిన ఘటనలన్నీ కూడా ఏకపక్షంగా మీడియాలో ప్రచారం చేస్తున్నటువంటి అంశాలే. అక్కడ వాస్తవానికి ఏం జరిగిందనేది ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉందంటున్నారు. అలానే ఎన్నికలకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి తమ అధినేతగా ఇచ్చినటువంటి నంబర్ విషయంలో అత్యంత విశ్వాసంతో మేము ముందుకు వెళ్తున్నాం, అదే రిజల్ట్గా ప్రతిఫలిస్తుందనేటువంటి నమ్మకం వైసీపీ నేతలందరికీ ఉందనేది ప్రభాకర్ గారు చెప్తున్నటువంటి మాట. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.